హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సినిమా చూస్తే చెప్తా. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పేరు ఇక్కిస్. ఏంటండి, మీకు కూడా డౌట్ వచ్చిందా? ముందు వీడియోలో ఏమో ఎఫ్టిఎఫ్ఎస్ గబ్బర్ సింగ్ తెలుగు సినిమా అని ఫస్ట్ రివ్యూ ఛానల్లో ఒక హిందీ సినిమా పెడుతున్నాడని. ఎక్కడండి, మీకు కూడా తెలుసు కదా. ఒక టీఎఫ్ఐ పానిసకి అది రెబల్ సినిమా అయినా, బాబ్ సినిమా అయినా, కళ్యాణ్ బాబు సినిమా అయినా అన్నీ ఒకటే. ప్రతి సినిమాకి వెళ్ళాల్సిందే. అందులోనూ మన రెబల్ సాబ్ వచ్చి బాహుబలితోటి తెలుగు సినిమాలకి స్టేట్ బార్డర్లో ఓపెన్ చేస్తే 2020లో కోవిడ్ వచ్చి మనందరికీ ఓటీటీ టోర్స్ ఓపెన్ చేసి ప్రతి లాంగ్వేజ్ సినిమా అనేది మనకు అలవాటు చేసింది. సో నవ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మూవీ అయితే చాలా నచ్చిందండి నాకు. స్టోరీ విషయానికి వస్తే 1971 ఇండో పాక్ వార్లో వీరమరణం పొందిన అరుణ్ కేతర్పాల్ రియల్ స్టోరీ మన సినిమా కథ. మనం ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో కాస్టింగ్ అండి, ఏమన్నా కాస్టింగ్ అదిరిపోయింది అసలు. మన వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర గారు అయితే హీరో ఫాదర్ రోల్లో చేశారనమాట. మ్యాన్, ఇట్ ఈస్ వెరీ సూపర్. ఆయన యాక్టింగ్ అయితే మనం అసలు వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కాకపోతే ఆయన ఉన్న ప్రతి ఒక్క సీన్ అనేది ఇట్స్ బీన్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ ద హీరో అగస్త్య నంద హూ ప్లేడ్ యాజ్ అరుణ్ కేతర్పాల్, man, he did a fine job and he acted very well, even it is his debut movie. And the main pair chemistry has been well worked on the film. Cinematography is too good అండి. అలాగే డైరెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక ప్రెసిషన్ తోటి సినిమా అనేది ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. దెర్ ఆర్ మైనర్ నెగిటివ్స్ ఇన్ ద ఫిలిం. మనకి డైరెక్టర్ ఈ సినిమా వచ్చేసరికి 2 టైమ్ లైన్స్లో చూపించారనమాట. వన్ ఈజ్ 1971 and another one is 2001. So the film will go on non-linear storytelling అనమాట. సో కొన్నిసార్లు మనం ఒక సీన్కి ఎంగేజ్ అవుతున్నాం కానీ ద మూవీ విల్ షిఫ్ట్ బ్యాక్ టు ద ప్రజెంట్. సో అప్పుడు ఏంటంటే కొంచెం మనకి డిస్కనెక్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించిందండి. మీరు ఒక మంచి వార్ డ్రామాని చూడాలనుకుంటే కనుక ఇట్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ దిస్ వీకెండ్. గో అండ్ వాచ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఈ వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.